నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ వార్తలకి స్వాగతం. అనకాపల్లి జిల్లా మండల కేంద్రం ఆడుగులలో డిఎస్సి ప్రక్రియలో జరిగిన అవినీతిపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి సంఘీభావం తెలిపారు. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు, జీవోల మార్పు, స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. నిరుద్యోగులకు బకాయి ఉన్న 78,000 ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తిని వెంటనే విడుదల చేయాలి. చదువుకుంటున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఈ ఆందోళనలు ఆగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లే అనురాధ, పార్లమెంటు పరిశీలకులు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో 2025 డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయని మేము నమ్ముతూ విద్యార్థులకు ఎవరైతే డిఎస్సి బాధితులు ఉన్నారో వాళ్ళకు మేము అండగా నిలుస్తూ ఈ కార్యక్రమం రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈరోజే ఎగ్జామ్ ఉన్న కారణంగా టెట్ ఎగ్జాము ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే వివిధ ఛానల్లో తన ఓటు వినిపిస్తూ మేము కూడా తనకి అండగా నిలుస్తామని చెప్పడం జరిగింది. మాడల నియోజకవర్గం కేకాట్పాడు మండలం జాలివలస గ్రామానికి చెందిన రాజేటి వెంకట్రావు, గొడ్డుపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ డిఎస్సి బాధితురాలు బండారు యమున అనే ఆమెకి ఇద్దరికి కూడా 1:1 రేషియోలో వాళ్ళు కాల్ లెటర్ పంపించారు. పంపించినప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీజీ దాంట్లో బీసీడీ వాళ్ళకి 38 సీట్లు ఉంటే 38లో 4% వికలాంగులకు మరియు స్పోర్ట్స్ కోటాలకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో 50% వరకు వాళ్ళని నియమిస్తూ ఎవరైతే 1:1 రేషియోలో పిలువబడ్డారో వాళ్ళకి ఆ కారణం చేత వీళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళతో పాటు కూడా మేము అది నమ్ముతూ వాళ్ళకి అండగా నిలుద్దామని వాళ్ళతో పాటు పోరాటం వాళ్ళకి న్యాయం జరిగేదాకా ఏదైతే వీళ్ళు చేసినటువంటి అవకతవకలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి చేసినటువంటి అవకతవకలు మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని వాళ్ళకి న్యాయం చేయలేని ఎట్లా తక్షణమే ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడ జరిగినటువంటి నీట్ పరీక్షలో ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ విద్యార్థులకి నిరుద్యోగ భృతి ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల్లోనూ ఉద్యోగాల అవకాశాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి మనిషికి ఎందరైతే ఉంటారో అంతమందికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్య దీవెన కానీ వసతి దీవెన కానీ ఏది కూడా ఇప్పటికీ సరిగ్గా చెల్లించక పూర్తి స్థాయిలో చెల్లించక విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల కారణంగా తల్లిదండ్రులకి భారమై మహిళలకు కూడా 18,000 ఇస్తామని 1,500 ఇస్తామని ఇవన్నీ ఏవైతే వాళ్ళు గెలవడానికి చెప్పినటువంటి అబద్ధాలు ఈ రోజుకి కూడా ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు అయినప్పటికీ కూడా ఎవరికి ఏ రంగంలో ఒక రైతుకి కానీ ఒక మహిళకు కానీ విద్యార్థికి కానీ యువతకు కానీ ఎక్కడా కూడా వాళ్ళు న్యాయం చేసిన దాఖలా కనిపించలేదు. కాబట్టి మీ మీద ఎంతైతే విశ్వాసంతో నమ్మకంతో గెలిపించి మీకు పట్టం కట్టించారో అదేవిధంగా మీరు వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళ కోసం ఎంతవరకు న్యాయం మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు
చేస్తున్నాము. డిఎస్సి నియామకాల్లో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. లేదంటే న్యాయం చేయలేని వల్ల తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.